హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చాప్టర్ ఏదైతే ఉన్నదో ఇకాలజీ యూనిట్ నుంచి దాన్ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ వారధి బ్యాచ్. ఓకే, సో ఇవాళ మనం ఎక్కువగాను మీ ఎన్సీఆర్టీ ఇంకా టెక్స్ట్ బుక్ నుంచి ఏదైతే కంటెంట్ ఉందో దాని నుంచి ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే మనం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ యూనిట్ చదువుకోబోతున్నాము. ఓకే, ఈ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంత ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ లాంటి పార్ట్ అన్నమాట. దేంట్లో అయితే మీకు బోల్డ్ అని పాయింట్స్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ నంబర్స్, ఇన్ని నంబర్ ఆఫ్ స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోయాయి, ఇన్ని నంబర్ ఆఫ్ స్పీషీస్ ఎండేంజర్డ్. ఓకే, అది కాకుండా ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్ లోని ఓకే, ఇన్సిటు కన్జర్వేషన్ ఏ జాగాల్లో ఇన్సిటు కన్జర్వేషన్ జరుగుతుంది, ఎన్ని నంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని నంబర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయి ఇండియాలో. ఈ నంబర్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ఇట్ ఇంకా టెక్స్ట్ బుక్ లో చూసుకుంటూ చదువుతాము. మధ్య మధ్యలో కొంచెం ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే వీ విల్ నోట్ దమ్ డౌన్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి ఫ్రమ్ ఎన్సీఆర్టీ అండ్ టెక్స్ట్ బుక్. అది అన్నమాట. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే జస్ట్ మినిట్. జస్ట్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. క్లియర్? గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఓకే, హలో హలో, సరే, ఓకేనా. సో ఎవరైతే అనుకుంటున్నారో సార్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ మీద కొన్ని టాపిక్స్ ఎంసెట్ తో సంబంధించి ఇంకా ఇంక్లూడ్ చేయాలి అంటే, దాంతో సంబంధించి కావాలంటే ఒక పార్ట్ 3 అని చిన్న సెషన్ చేస్తాను, విచ్ ఇస్ ఓన్లీ స్పెసిఫికలీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. అది ఓన్లీ ఎంసెట్ మాత్రం స్పెసిఫిక్ గా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అది నేను యాక్చువల్ గా ఎంసెట్ స్టూడెంట్స్ కోసం సెపరేట్ గా చేస్తాను. ఓకే, నో నీడ్ టు వరీ. ఇవాళ మనం ఎంసెట్ నీట్ రెండిట్లోని ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఏమైనా ఎంసెట్ స్పెసిఫిక్ టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఈ చాప్టర్ లో అంటే విల్ అడ్రస్ దమ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఇంకొక సెషన్ చేద్దాం కావాలంటే. ఓకే, క్లియర్? అర్థమైందా? లెట్ us స్టార్ట్. ఓకే, పదండి మొదలెడదాం మరి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లో మనం ఇవాళ ఏం చదువుకోబోతున్నాం అంటే బయోడైవర్సిటీ ఇది లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, అది మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, సో అందరూ అటెండెన్స్ మార్క్ చేసుకున్నారా? అందరికీ వాయిస్ అంతా క్లియర్ గానే ఉంది కదా? ఓకే, సరే అయితే ఫైన్, పదండి. అయితే ఇంక డిలే చేయట్లేదు, మొదలెట్టేద్దాం పదండి. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి? లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే బేసిక్ గా మన బయోడైవర్సిటీ లాస్ ఎలా జరిగింది, వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ దేని వల్ల అయితే బయోడైవర్సిటీ లాస్ అయింది. ఏదైతే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పీషీస్ మన మొత్తం భూగోళం మీద చూస్తాము, దాంట్లో డైవర్సిటీలో లాస్ ఎందుకు జరిగింది అది మనం చదువుకోబోతున్నాం. సో ఈ పర్టికులర్ విషయం అర్థం చేసుకోవడానికి ఓకే, మనం నిన్న ఆల్రెడీ చదివాం ఐయుసిఎన్ గురించి. సో ఐయుసిఎన్ ఏం చేసింది? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ నేచర్, చదువుకున్నాం కదా. సో వీళ్ళు ఏం చేశారు అంటే దే గేవ్ అ లిస్ట్. దీన్ని ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అంటారు. దీన్ని వాళ్ళు ఒక రెడ్ లిస్ట్ అని తీశారు. ఓకే, రెడ్ లిస్ట్ అని ఒక లిస్ట్ అని తీశారు. ఈ లిస్ట్ లో వాళ్ళు ఏమన్నారు అంటే 4 కేటగిరీస్ ఆఫ్ స్పీషీస్ మనం ఇంక్లూడ్ చేశారు. సో 4 కేటగిరీస్ ఇచ్చారు. ఒకటి ఎక్స్టెంట్, ఇంకోటి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఓకే, ఇంకోటి ఎండేంజర్డ్, ఇంకోటి వల్నరబుల్. ఓకేనా, 4 రేంజ్ ఆఫ్ స్పీషీస్ ని ఇచ్చారు. 4 కేటగిరీస్ లో డివైడ్ చేశారు ఏవేవైతే స్పీషీస్ ఉన్నాయో. ఎక్స్టెంట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్. ఎక్స్టెంట్ అంటే ఆల్రెడీ మాయం అయిపోయాయి అనమాట, ఈ స్పీషీస్ ఇంకా మరి లేవు, దే ఆర్ నాట్ ప్రెసెంట్ అన్నమాట. ఇప్పుడు ఇంకా భూగోళం మీరు చూసుకున్నట్లయితే ఇవి ఉండేవి కొన్నేళ్ల క్రితం, ఇప్పుడు ఇంకా మనం వీటిని చూడలేము, దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఆన్ ఎర్త్. ఓకే, అది అన్నమాట. ఈ లిస్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 2004లో ఇచ్చారు.
2004 లోని. సో దీస్ ఆర్గానిజమ్స్ హ్యావ్ వానిష్డ్ ఫ్రమ్ ది ఎర్త్. దే హ్యావ్ వానిష్డ్, ఓకే, ఫ్రమ్ ఎర్త్. ఇవి ఇంకా లేవు ఇంకా. సో వీటిని ప్రొటెక్ట్ చేసి కూడా ఏమీ లేదు అనమాట. ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇవి ఉండాలి కదా ఫస్ట్, అవి లేవు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, ఓకే, నెంబర్ 2 వచ్చేసి ఇమీడియట్ ఫ్యూచర్ లో ఏవైతే ఇంకా ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ లో అంటే ఇంక ఇమీడియట్ ఫ్యూచర్ లో ఎక్స్టెంట్ అయిపోవచ్చు. వాటిని మనం ప్రొటెక్ట్ చేయలేదు అంటే ఇమీడియట్ ఫ్యూచర్ లో ఎక్స్టెంట్ అవ్వచ్చు. సో దే కెన్ గెట్ ఎక్స్టెంట్ ఇన్ ఇమీడియట్ ఫ్యూచర్. ఓకే, అంత డేంజరస్ సిచ్యువేషన్ లో అవి ఉన్నాయి అన్నమాట. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే మీడియం టర్మ్ ఫ్యూచర్ అంటాం దీన్ని. మీడియం మీడియం టర్మ్ ఫ్యూచర్ వాటికన్నా కొంచెం పర్వాలేదు అనమాట సిచ్యువేషన్. ఓకే, ఇంకా వల్నరబుల్ అంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్, చాలా ఏళ్ళు, ఇంకొన్ని ఏళ్ళ తర్వాత అయిన తర్వాత. ఓకే, అదే. సో ఇలాంటి 4 కేటగిరీస్ ఆఫ్ స్పీషీస్ ని వాళ్ళు యాక్చువల్ గా కేటగరైజ్ చేయడం జరిగింది. చేసి వాళ్ళు ఏమన్నారంటే గత 500 సంవత్సరాల్లో, ఓకే, గత 500 సంవత్సరాల్లో, ఓకే, ఇన్ ద లాస్ట్ 500 ఇయర్స్, వాళ్ళు ఏం చెప్పారు, ఆ లిస్ట్ లో వాళ్ళు ఏం చెప్పారు, దాదాపు, ఓకే, 784 స్పీషీస్ అనేవి ఎక్స్టెంట్ అయ్యాయి. 784 ప్లాంట్, అనిమల్ అన్నిటిని కలుపుకొని దాదాపు 784 స్పీషీస్ అనేవి ఎక్స్టెంట్ అయ్యాయి. దేంట్లోని దేంట్లోని 338 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వర్టిబ్రేట్స్. ఓకే, అది కాకుండా 359 స్పీషీస్ వచ్చేసి, అందరూ వింటున్నారా లేదా? ఎవరెవరు క్లాస్ వింటున్నారు చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తండి. ఓకే, 359 ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, ఇంకా ఫర్దర్ వచ్చేసి 87 ప్లాంట్ స్పీషీస్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమైంది, ఎక్స్టెంట్ అయిపోయాయి. దే హ్యావ్ బికమ్ ఎక్స్టెంట్ అయిపోయాయి ఇవి. అర్థమైందా? ఇవి మరి ఇంకా లేవు అన్నమాట. ఓకే, దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఏవేవి వస్తాయి, అన్నిటికన్నా ఎగ్జాంపుల్స్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఎక్స్టెంట్ అయిన వాటిలోని, ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్టెంట్ స్పీషీస్ లో ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి? ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది డోడో బర్డ్. ఏదైతే డోడో బర్డ్ ఉందో, ఓకే, డోడో బర్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ డోడో బర్డ్ వస్తుంది మనకి. డోడో బర్డ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అయింది అంటే మొరీషియస్ లో ఎక్స్టెంట్ అయింది. దాని తర్వాత క్వాగా క్వాగా అని ఒక యానిమల్ ఉంది, అది ఆఫ్రికాలో ఎక్స్టెంట్ అయింది. ఓకే, దాని తర్వాత థైలసీన్ అనే ఒక యానిమల్ ఉంది, ఇది ఎక్కడ ఎక్స్టెంట్ అయింది, ఆస్ట్రేలియాలో ఎక్స్టెంట్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఇంకేమైనా ఉన్నాయా, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల స్టెల్లర్ సీకవ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల రష్యాలో. ఓకే, దాని తర్వాత 3 టైగర్స్ అన్నమాట, 3 టైగర్ స్పీషీస్. 3 టైగర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఏంటా టైగర్ స్పీషీస్, బాలి, జావన్, ఇంకా క్యాస్పియన్. ఈ 3 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్ స్పీషీస్ అన్నమాట. ఈ 3 టైగర్ స్పీషీస్ కూడా ఎక్స్టెంట్ అయిపోయాయి. ఓకే, అర్థమైందా? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్, ఎంత ఫాస్ట్ గా ఎక్స్టెన్షన్ అనేది జరుగుతున్నది అనమాట. ఓకే, సో విత్ దాట్ విల్ సి లాస్ట్ 20 ఇయర్స్ లోనే చూసుకున్నట్లయితే, ఓకే, మెయిన్ గా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ద బయలాజికల్ వెల్త్ ఆఫ్ అవర్ ప్లానెట్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ ర్యాపిడ్లీ అండ్ ద అక్యూజింగ్ ఫింగర్ ఈస్ క్లియర్లీ పాయింటింగ్ టువర్డ్ హ్యూమన్ యాక్టివిటీస్. ఏవైతే హ్యూమన్ యాక్టివిటీస్ ఉన్నాయో దాని పక్కనే ఎక్కువగా యాక్చువల్గా ఫోకస్ చేయడం జరుగుతున్నది, దాని వల్లే ఎక్కువగా జరుగుతున్నది అని అంటున్నారు. ద కొలనైజేషన్ ఆఫ్ ద tropical Pacific islands by humans is said to have led to the extinction of more than 2000 species of native birds. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే ట్రాపికల్ పెసిఫిక్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే యాక్చువల్లీ కొలనైజ్ చేయడం జరిగిందో హ్యూమన్స్ ద్వారా గత కొన్ని ఏళ్ల క్రితం, చాలా ఏళ్ల క్రితం, ఆ హ్యూమన్స్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల దాదాపు 2000 స్పీషీస్ ఆఫ్ నేటివ్ బర్డ్స్ పూర్తిగా ఎక్స్టెంట్ అయిపోయాయి అన్నమాట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అది. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద లాస్ట్ 20 ఇయర్స్ అలోన్, ఓకే, హ్యావ్ విట్నెస్డ్ ద డిసపియరెన్స్ ఆఫ్ 27 స్పీషీస్. గత 20 ఏళ్లలోనే 27 స్పీషీస్ ఎక్స్టెంట్ అయ్యాయి. సో పర్ ఇయర్ ఒక స్పీషీస్ కూడా కాదు, దాదాపు పర్ ఇయర్ 1 to 1.5 స్పీషీస్ ఎక్స్టెంట్ అయ్యాయి. ఓకే, అది అన్నమాట.
సో లెక్క అనేది అలా ఉన్నది. సో కేర్ఫుల్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ రికార్డ్ షోస్ దట్ ఎక్స్టెన్షన్స్ అక్రాస్ టాక్సా ఆర్ నాట్ ర్యాండమ్. అవేం ర్యాండమ్ గా జరగట్లేదు. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆంఫిబియన్స్ చాలా ఫాస్ట్ గా ఎక్స్టెంట్ అవుతాయి. ఆంఫిబియన్స్ ఆర్ మోర్ వల్నరబుల్ టు ఎక్స్టెన్షన్. ఓకే, ఆంఫిబియన్స్ లోని కొంచెం కూడా యాక్చువల్ గా వెదర్ లో చేంజ్ వచ్చినా, లేదంటే హ్యాబిటాట్ లో చేంజ్ వచ్చినా, లేదంటే ఎక్స్ప్లాయిటేషన్ జరిగినా అవి యాక్చువల్ గా సర్వైవ్ చేయలేకపోతాయి. ఆంఫిబియన్ స్పీషీస్ చాలా ఫాస్ట్ గా యాక్చువల్ గా ఎక్స్టెంట్ అవుతాయి. Adding to the grim scenario of extinction is the fact that more than 15,500 species worldwide are facing the threat of extinction. దాదాపు 15,500 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. అంటే ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇంకా ఎండేంజర్డ్ స్పీషీస్ ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీస్ లో ఈ 15,500 స్పీషీస్ అనేవి వస్తాయి. అది అన్నమాట. ఓకే, అది. నౌ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 12% of all bird species, 23% of all mammal species, and 32% of all amphibian species, and 31% of all gymnosperm species in the world face the threat of extinction. ఇది పర్సెంటేజ్ మనకి ఇంపార్టెంట్. 12% ఎవరు బర్డ్ స్పీషీస్, 23% మ్యామల్ స్పీషీస్, 32% amphibian స్పీషీస్, 31% జిమ్నోస్పర్మ్స్. ఇవన్నీ యాక్చువల్ గా దే ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అంటే దే ఆర్ ఇన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇంకా ఎండేంజర్డ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లోని ఆ కేటగిరీలో వచ్చేస్తాయి. దేంటి వల్ల అయితే మనం సరైన ప్రాపర్ మెజర్స్ తీసుకోపోయినట్లయితే ఇవి త్వరగా ఎక్స్టెంట్ అయిపోవచ్చు. అది అన్నమాట. ఓకే, పదండి. రైట్. From a study of the history on the life of Earth through fossil records, we learn that large-scale loss of species like the one we are currently witnessing have happened earlier. ఇది ముందు కూడా జరిగింది. అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ అడిగితే హ్యూమన్ యాక్టివిటీస్ వల్లనే ఎక్స్టెన్షన్ జరుగుతున్నదా, లేదు అంటే దానికన్నా ముందు కూడా న్యాచురల్ కెలామిటీస్ వల్ల, ఇప్పుడు ఫ్లడ్స్, డ్రాట్స్, లేదు అంటే సునామీ, అర్త్‌క్వేక్, వీటన్నిటి వల్ల కూడా ఎక్స్టెన్షన్ జరిగి ఉండొచ్చు కదా అంటే జరిగింది. గత గత 3 బిలియన్ ఇయర్స్ ఏదైతే అర్త్ ది యాక్చువల్ గా ఏజ్ ఉన్నదో, ఓకే, అందులోని దాదాపు 5 మాస్ ఎక్స్టెన్షన్స్ జరిగాయి. దేర్ ఆర్ 5 ఎపిసోడ్స్ ఆఫ్ మాస్ ఎక్స్టెన్షన్. అయితే ఇప్పుడు ఈ సిక్స్త్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఎపిసోడ్ నడుస్తున్నదో, అట్ ప్రెసెంట్ ఏవైతే స్పీషీస్ ఎక్స్టెన్షన్ నడుస్తున్నదో, దీనికి వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏదైతే కరెంట్ స్పీషీస్ ఎక్స్టెన్షన్ ఎపిసోడ్ నడుస్తున్నదో, సిక్స్త్ ఎక్స్టెన్షన్ అంటున్నాం దీన్ని మనం. ఇది యాక్చువల్ గా ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు బి 100 to 1,000 times faster than the pre-human times, and our activities are responsible for these faster rates. హ్యూమన్స్ ఇంకా రాకముందే, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం యాక్చువల్ గా ఇవాల్వ్ అవ్వక ముందే చాలా ఎక్స్టెన్షన్స్ జరిగాయి ప్లాంట్ ఇంకా యానిమల్ స్పీషీస్ మన ముందే ఏవైతే ఉండేవి. ఓకే, కాకపోతే ఇంత ఫాస్ట్ గా అయితే ఎప్పుడు జరగలేదు. ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నది. ఇదే స్పీడ్ లో నడుస్తూ ఉంటే హాఫ్ ఆఫ్ ద స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, దాదాపు సగం 50% ఆఫ్ ద స్పీషీస్ రాబోయే 100 ఏళ్లలోని ఏకంగా ఎక్స్టెంట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? శ్రీను, ఇంకొకసారి మీరు స్పామ్ చేశారంటే మీకు టైమ్ అవుట్ లో పెట్టాల్సి వస్తుంది. ఐపీ ప్రిపరేషన్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు రాయొచ్చు, బాగాను పాస్ అవ్వచ్చు. కూర్చొని రోజు చదవండి అంతే. ఓకే, స్పామ్ మాత్రం చేయకండి. పదండి. ఫైన్, క్లియర్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో యాక్సరీ గ్లాండ్స్ కూడా రాయాలి. యాక్సెసరీ గ్లాండ్స్ మరి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో రావా? మరి వస్తాయి కదా, రాయాల్సిందే, సింపుల్. అది. ఎస్, క్లియర్, అర్థమైంది అందరికి. ఓకే, సో లెట్ us go further and let us try to understand the, okay, what are the various reasons for, biodiversity loss. దేన్నైతే మనం ఈవిల్ క్వార్టెట్ అంటాం. ఓకే, సో కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్. కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్. సో బయోడైవర్సిటీ లాస్ అవడానికి సైంటిస్ట్ 4 రీజన్స్, ఇంపార్టెంట్ రీజన్స్ చెప్పారు. దేన్నైతే వాళ్ళు ఈవిల్ క్వార్టెట్ అన్నారు. ఓకే, దే కాల్డ్ ఇట్ యాజ్ ద ఈవిల్ క్వార్టెట్. ఈ ఈవిల్ క్వార్టెట్ 4 ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్పారు. ఇంకా ఇందులో ప్రతి ఒక్క టర్మ్ ఏదైతే నేను ఫస్ట్ రాస్తున్నానో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, లాస్ట్ లో రాసింది లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్నమాట. సో చూసుకున్నట్లయితే ద ఫస్ట్ రీజన్ ఇస్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, సెకండ్ పాయింట్ వచ్చేసి
ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏమిటి? వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ విచ్ వీ నీడ్ టు లర్న్? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. మూడోది వచ్చేసి ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్. నాలుగోది వచ్చేసి కో ఎక్స్టెన్షన్. ఒక్క దాని గురించి క్లియర్ గా చదువుకుంటాం, నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ గురించి చదువుకుందాం. ఓకే, అది అన్నమాట. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఇట్ ఈస్ ద యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సో ఎగ్జామ్ లో మీకు అడుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి. ఓకే, మీకు అడుగుతారు అవుట్ ఆఫ్ ద వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అడుగుతారు. ఈ 4 ఆప్షన్స్ ఇస్తారు మీకు: హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీసీస్ ఇన్వేషన్, ఇంకా కో ఎక్స్టెన్షన్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్, దీని నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. గుర్తుపెట్టుకుంటారా అందరూ? గుర్తుపెట్టుకుంటారా? ఎస్ ఆర్ నో? త్వరగా చెప్పండి, అందరూ గుర్తుపెట్టుకుంటారా ఈ విషయం? ఎస్, ఇస్ ఇట్ క్లియర్? ఎస్, గుర్తుపెట్టుకోండి ఇది. మీకు ఈ క్వశ్చన్ గ్యారంటీగా ఎక్కువ రావడం జరిగింది. గత కొన్ని ఏళ్లలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు తీసినట్లయితే కూడా మీరు ఇది చూస్తారు. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఒక ఇంపార్టెంట్ కాజ్ గా అడగడం జరుగుతుంది. ఓకేనా? సో మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే అయితే క్లియర్, అర్థమైంది అందరికి? పదండి, వెరీ గుడ్, ఇక్కడ వరకు ఓకే, ఫైన్. సరే అయితే సో నేను ఇప్పుడు అడుగుతాను ఫర్ సపోజ్. ఓకే, నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఓకే, ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అడిగితే మీరు ఏం చెప్తారు? హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్తారు. అందరూ రాసి పంపించండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్? రాసి పంపించండి, హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. పదండి, చాట్ లో టైప్ చేయండి అందరూ. కొంచెం చేయి వాడాలి, చేయి వాడి ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ నేను అడుగుతున్నాను. మీ ఆన్సర్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ టైప్ చేసి పంపించండి చాట్ లో. పదండి త్వరగా, కొంచెం యాక్టివ్ గా పని చేయించాలి మీ చేత. పదండి, అప్పుడే నాకు తెలుస్తుంది ఎవరెవరు యాక్చువల్ గా క్లాస్ వింటున్నారు, ఎవరు పులిహోర కలుపుతున్నారు అని. ఓకే, హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అందరూ రాసి పంపించాలి, ఎవరెవరైతే క్లాస్ చూస్తున్నారో. ఎవరైతే అది రాసి పంపిస్తారో వాళ్ళు మాత్రం క్లాస్ వింటున్నట్టు నేను ఒప్పుకుంటాను. మిగతా వాళ్ళు టైం పాస్ వచ్చారు. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ రాస్తున్నారు అందరూను. హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఎస్, ఓకే. సో హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ తర్వాత ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ తర్వాత కో ఎక్స్టెన్షన్. సో ఈ ఆర్డర్ లో ఉంటుంది అనమాట. సో ఏది అన్నిటికన్నా ఎక్కువ అంటే హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఏది అన్నిటికన్నా తక్కువ అంటే కో ఎక్స్టెన్షన్ అనమాట. క్లియర్? ఓకే, క్లియర్ అందరికి? అందరూ రాసి పంపిస్తున్నారు, అందరికీ అర్థమైంది, రైట్? వెరీ గుడ్, సరే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏమిటి, ఏం నడుస్తున్నది అన్నది మనం క్లియర్ గా నేర్చుకున్నారండి. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ డ్రైవింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు కో ఎక్స్టెన్షన్. ద మోస్ట్ డ్రమాటిక్ ఎగ్జాంపుల్స్ కమ్ ఫ్రమ్ ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. మన ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వన్స్ కవరింగ్ మోర్ దాన్ 14% ఆఫ్ ఎర్త్ ల్యాండ్ సర్ఫేస్, దీస్ రెయిన్ ఫారెస్ట్ నా కవర్ నో మోర్ దాన్ 6%. అంటే ముందేమో దాదాపు 14% వరకు మొత్తం ల్యాండ్ కవర్ అంతా ఉండేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఏదైతే మొత్తం వరల్డ్ అంతట్లో రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. అందులో ఇప్పుడు 14% నుంచి 6% అయిపోయింది. చాలా ఫాస్ట్ గా డిస్ట్రాయ్ చేయబడుతున్నది. ఇప్పుడు బై ద టైమ్ యూ ఫినిష్ రీడింగ్ దిస్ చాప్టర్, 1000 more hectares of the rainforest would have been lost. The Amazon rainforest, which is known as the lungs of the planet. So lungs of the planet అంటే ఏంటి? Which forest is known as the lungs of the planet? ఓకే, ఏ ఫారెస్ట్ ని మనం లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్ అంటాము? ఓకే, విచ్ ఫారెస్ట్ ఈస్ నోన్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్? ఏ ఏ పర్టికులర్ రెయిన్ ఫారెస్ట్ ని, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ని మనం లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్ అనేసి అంటాము? కింద నాకు చాట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, హార్బరింగ్ ప్రాబబ్లీ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఈస్ బీయింగ్ కట్ అండ్ క్లియర్డ్ ఫర్ కల్టివేటింగ్ సోయాబీన్స్. ఓకే, సోయాబీన్ తినడానికి
ఇంకా బీఫ్ క్యాటల్ ఏదైతే ఉందో దేని నుంచి అయితే బీఫ్ క్యాటల్ అంటే బేసిక్ గా దేని నుంచి అయితే యాక్చువల్ గా బీఫ్ కన్సంప్షన్ కోసం యూజ్ చేస్తారు, వాటిని మనం బీఫ్ క్యాటల్ అంటారు. అర్థమైందా? ఓకేనా? సో ఈ బీఫ్ క్యాటల్ ని రేర్ చేయడానికి కోసం, ఆ బీఫ్ క్యాటల్ ని వెళ్ళి గ్రేజింగ్ చేయడానికి కోసం, అది కాకుండా సోయాబీన్ కల్టివేషన్ కోసం ఏం చేస్తున్నారు, అంత అమూల్యమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి పడేస్తున్నారు కదా, రైట్? సో అది కరెక్టా కాదు ఆలోచించండి. ఈజ్ ఇట్ సో నెసెసరీ? ఇప్పుడు మనం సోయాబీన్ తినకుండా ఉండలేమా? లేదంటే బీఫ్ క్యాటల్ ని రేస్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎవరైతే బీఫ్ తింటున్నారో వాళ్ళు తినకుండా ఉండలేకపోతారా? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇస్ ఇట్ సో నెసెసరీ దట్ మనం ఏవైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయో వాల్యుబుల్ రెయిన్ ఫారెస్ట్ ని కట్ చేసి పడేయాలి ఈ పనులు చేయడానికి? అది మనం అడగాల్సిన బేసిక్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో బిసైడ్ టోటల్ లాస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ మెనీ హ్యాబిటాట్స్ ఆల్సో థ్రెటన్స్ ద సర్వైవల్ ఆఫ్ మెనీ స్పీషీస్. ఇప్పుడు మనం అనుకుంటాము హ్యాబిటాట్ లాస్ ఇంకా ఫ్రాగ్మెంటేషన్ లో మనం బిగ్గెస్ట్ కాజ్ ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే చెట్లను కట్ చేస్తున్నాం బోల్డ్ అన్ని ప్లాంట్ స్పీషీస్ ని మనం ఎలిమినేట్ చేసేస్తున్నాం అండ్ దే ఆర్ అట్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. నెంబర్ వన్, బోల్డ్ అన్ని ప్లాంట్ స్పీషీస్ కట్ చేసి పడేస్తున్నాం, సింగిల్ టైప్ ఆఫ్ స్పీషీస్ ని గ్రో చేస్తున్నాం, సోయాబీన్ ని మాత్రం గ్రో చేస్తున్నాం. దిస్ ఇస్ ద నెంబర్ వన్ రీజన్ ఫర్ ప్లాంట్ ఎక్స్టెన్షన్. యానిమల్ ఎక్స్టెన్షన్ దేని వల్ల దేనికి జరుగుతున్నది? యానిమల్స్ ఎందుకు ఎక్స్టెంట్ అయిపోతున్నాయి దీని వల్ల అంటే, బికాస్ చాలా యానిమల్స్ కి చాలా పెద్ద పెద్ద ఏరియాలో ఉండడం అలవాటు. ఏవైతే ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లేదంటే ఏవైతే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయో, దీస్ ఆర్ ద హోమ్ ఫర్ మెనీ యానిమల్, బర్డ్ అండ్ ఇన్సెక్ట్ స్పీషీస్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్ పార్ట్స్ ఆఫ్ ఫుడ్ చైన్. మనం ఫుడ్ చైన్ ఇంకా ఫుడ్ వెబ్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఏ ఫుడ్ చైన్ లేదంటే ఫుడ్ వెబ్ లో అయినా ఒక ఆర్గనిజం రిమూవ్ అయిపోయింది అనుకోండి, మిగతా ఫుడ్ చైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోవచ్చు. ఓకేనా? సో అందుకే ఇట్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ ప్రతి ఒక్క యానిమల్ లేదంటే ప్లాంట్ ఏదైతే ఫుడ్ చైన్ ఒక భాగం, అవన్నీ అట్లనే ఉండాలి, డిస్టర్బ్ అవ్వకూడదు, లేదంటే ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అవ్వకూడదు. ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అయిందంటే ఇంకో స్పీషీస్ కి ప్రాబ్లం అవుతుంది. అంటే ఇంకొక స్పీషీస్ ఫర్ సపోజ్ లెటస్ సే మనం చదువుకున్నాం, ఇఫ్ యూ రిమెంబర్, మనం ఫుడ్ చైన్ చదువుకుంటున్నప్పుడు ఏం చదువుకున్నాము? ఓకే, ప్రొడ్యూసర్ చదువుకున్నాం, ప్రొడ్యూసర్ నుంచి ప్రైమరీ కన్స్యూమర్ చదువుకున్నాం, ప్రైమరీ కన్స్యూమర్ నుంచి సెకండరీ కన్స్యూమర్ చదువుకున్నాం, సెకండరీ కన్స్యూమర్ నుంచి టెర్షరీ కన్స్యూమర్ చదువుకున్నాం, రైట్? ఓకే, టెర్షరీ కన్స్యూమర్ చదువుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఇవన్నీ చదువుకున్నామో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ సపోజ్ లెటస్ సే ఒక సెకండరీ కన్స్యూమర్ అనేది ఏమైంది, ఇట్ బికేమ్ ఎక్స్టెంట్. మన ఏవైతే హ్యూమన్ యాక్టివిటీస్ ఉన్నాయో దానివల్ల ఇది ఎక్స్టెంట్ అయిపోయింది, మాయం అయిపోయింది. సో మాయం అయిపోవడం వల్ల ఏం జరిగింది, ఏదైతే ప్రైమరీ కన్స్యూమర్ ఉందో దీని పాపులేషన్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే దీని పాపులేషన్ ని చెక్ చేసేది సెకండరీ కన్స్యూమర్. సెకండరీ కన్స్యూమర్ లేదు అంటే ప్రైమరీ కన్స్యూమర్ పాపులేషన్ పెరిగిపోతుంది. అలా అని టెర్షరీ కన్స్యూమర్ వెళ్ళి ప్రైమరీ కన్స్యూమర్ ని తినదు. సో దీని పాపులేషన్ పెరిగిపోతుంది, ఇది ఎక్స్టెంట్ అవడం వల్ల దిస్ విల్ ఆల్సో బికమ్ ఎక్స్టెంట్. ఓకే, ఇది కూడా ఎక్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్స్టెంట్ అయిపోవడమే కాకుండా ప్రొడ్యూసర్స్ అంతే లిమిటెడ్ క్వాంటిటీలోనే, మనం ఎక్కువ చెట్లు ఏం పెంచేయట్లేదు, చెట్లు అంతే ఉన్నాయి, ఇంకా కుదిరితే చెప్పినట్లయితే చెట్లు ఇంకా కట్ చేసుకొని వెళ్తున్నాం. సో బికాస్ the number of producers are also less now, more number of primary consumers will be dependent on producers because their population is on the rise, and because of that the whole ecosystem imbalance will go off. ప్రొడ్యూసర్స్ సరిపోదు, ఓవర్ గ్రేజింగ్ అవుతుంది, గడ్డి మరి ఇంకా గ్రో అవ్వదు. గ్రో అవ్వడంలో ప్రొడ్యూసర్స్ కూడా ఎట్ నియర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్టెంట్ అయిపోతారు. ఎక్స్టెంట్ అయిపోవడం వల్ల ఈవెన్చువల్ గా ఈ పాపులేషన్ కి తినడానికి ఇంకెవరు ఉండరు, దే విల్ గో టు అనదర్ ఫుడ్ చైన్, ఇంకొక ఫుడ్ చైన్ లో వెళ్ళి పడతారు. అవి పడడం వల్ల ఇంకొక ఫుడ్ చైన్ వెళ్ళి డిస్టర్బ్ అవుతుంది, అండ్ దిస్ ఇస్ అ చైన్ రియాక్షన్. ఇలా కంటిన్యూస్ ఒక చైన్ రియాక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. ఐ క్లియర్? అందరికి ఈ విషయం అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎలాగ ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అయితే మిగతా అన్ని స్పీషీస్ కూడా ఆ ఫుడ్ చైన్ లో ఉన్న స్పీషీస్ ఎలాగ యాక్చువల్ గా ఎఫెక్ట్ అవుతాయి? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్? అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? త్వరగా త్వరగా చెప్పండి. ఎస్, క్లియర్, అర్థమైంది. ఓకే, సూపర్. సరే అయితే, సో ఇక్కడ వరకు ఎందుకు మనకి హ్యాబిటాట్ లాస్ అండ్ ఇప్పుడు హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ లో ఏం జరుగుతున్నది అంటే అదే చేస్తున్నాం మనం. ఏవైతే యానిమల్స్ లార్జ్ హ్యాబిటాట్స్ ఆర్ బ్రోకెన్ అప్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్, ఇంత పెద్ద ఏరియా ఉంది, అక్కడ వెళ్ళి చిన్న చిన్న ఫారెస్ట్ లో కట్ చేసి పడేస్తున్నాం, మధ్యలో ఇంకో ఏరియా కట్ చేసి పడేస్తున్నాం. సో ఏమవుతుందంటే ఇంత పెద్ద ఏరియా చిన్న చిన్న ముక్కల్లో డివైడ్ అయిపోతున్నది. సో వేరియస్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అలా ఉన్నప్పుడు mammals and birds requiring large territories and certain animals with migratory habits are badly affected, leading to population declines. ఓకే, అది అన్నమాట నెంబర్ వన్. దిస్ ఇస్ నెంబర్ వన్ రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ చెక్ లో పెట్టడం. ద సెకండ్ థింగ్ దట్ విల్ కమ్ ఇస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే,
మనకి మనకి ఒక ఇంపార్టెంట్ ఏంటది సేయింగ్ ఉన్నది. ఓకే, what the resources present on earth are is are enough for everyone's need but not for everyone's greed. ఇది ఎవరు చెప్పారు? ఓకే, ద రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఆన్ ఎర్త్ ఆర్ ఆర్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్. మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో మొత్తం ఎర్త్ అంతటి మీద, భూగోళం మీద, అది అందరికీ సరిపోయేటట్టు ఉన్నాయి. ఓకే, బట్ అందరిది లోభం ఏదైతే ఉందో దాన్ని సరిపెట్టేటంత రిసోర్సెస్ మన దగ్గర జీవితంలో ఉండవు. ఎందుకు అంటే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది రీజన్ అన్నమాట. బేసిక్ గా వెన్ నీడ్ టర్న్స్ టు గ్రీడ్, ఓకే, ఇట్ లీడ్స్ టు ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఎంత అవసరమో అంతే వాడకుండా దానికన్నా ఓకే, నేను నాదే నా ఆ సొమ్మంతా నేను తీసుకొని పెట్టేసుకుంటాను. ఓకే, నా కోసమే ఉంది, మిగతా వాళ్ళకి ఇవ్వను నేను. అలాగే ఎప్పుడైతే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందో ఓకే, దాని వల్ల బోల్డ్ అనే స్పీషీస్ అనేది ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరిగింది. ఇన్ ద లాస్ట్ 500 ఇయర్స్ స్టెల్లర్ సీ కౌ, ప్యాసింజర్ పిజియన్, ఓకే, ఇవన్నీ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ వల్లే యాక్చువల్‌గా ఎక్స్‌టింక్ట్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్‌లీ మెనీ మెరైన్ ఫిష్ పాపులేషన్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఓవర్ హార్వెస్టెడ్. ఇప్పుడు బేసిక్‌గా మెరైన్ ఫిష్ సీ ఫుడ్ కింద వాడతారు. సీ ఫుడ్ కింద చేపలు తింటారు. ఆ చేపల్ని వేరే వేరే సీ ఫుడ్ లో ఏవేవైతే తింటారో వాటిని ఎంతగా కమర్షియల్ గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అంటే ఓకే, దానివల్ల వాటి పాపులేషన్స్ వైప్ అవుట్ అయిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా వినుంటారు ఓకే, ఫిషెస్ ఒక బ్రీడింగ్ సీజన్ అనేది వస్తుంది. కొంచెం వర్షాకాలం వస్తున్నది అన్నప్పుడు ఒక జూలై ఆగస్ట్ సీజన్ ఏదైతే వస్తుందో ఆ సీజన్ ని ఫిషెస్ ది బ్రీడింగ్ సీజన్ అంటారు. ఆ టైంలో యాక్చువల్ గా ఏమంటారు అంటే సముద్రాల్లోని నదుల్లో వెళ్ళి యాక్చువల్ గా మీరు ఫిషింగ్ అది చేయకండి అనేసి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేస్తారు. మీరందరూ దీని గురించి తెలుసుంటుందో లేదో, బట్ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ రిమెంబర్ దిస్. ఒక పర్టికులర్ బ్రీడింగ్ సీజన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ టైంలోని ఏం జరుగుతుందంటే, జూలై ఇంకా ఆగస్ట్ లోని బేసిక్ గా చెప్తారు ఏంటంటే ఇది ఫిషెస్ ది బ్రీడింగ్ టైము. ఈ టైంలో మీరు యాక్చువల్ గా వెళ్ళి ఫిషింగ్ చేయకండి. ఫిషెస్ అనేవి గ్రో అవనండి, రిప్రొడ్యూస్ అవనండి, మల్టిప్లై అవనండి. అప్పుడు మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫిషెస్ పెరుగుతాయి. అప్పుడు తర్వాత మీరు కావాలంటే మళ్ళీ వెళ్ళి ఫిషింగ్ చేసుకోవచ్చు, చేపల్ని ఫార్మింగ్ చేసుకోవచ్చు అనేసి అంటారు అనమాట. ఓకే, సో ఇది ఇది మీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఇలా చేయకపోతే ఏమవుతుంది అంటే కమర్షియల్ గా ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక రోజు ఇంక తినడానికి ఫిషెసే ఉండవన్నమాట. అది. ఓకేనా? అది అన్నమాట. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకే, ఎండేంజరింగ్ ద కంటిన్యూయస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సమ్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ స్పీషీస్. దీన్ని మనం ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేసి అంటాం. సో ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్. ఓకే, మనందరికీ ఏంటంటే బేసిక్ గా మన దగ్గర ఏదైతే ఉందో దాంతో మనకి సంతోషం లేదు. సో మనం ఏం చేస్తాం? ఏలియన్ స్పీషీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఏలియన్ స్పీషీస్ అంటే ఏంటి? ఏలియన్ స్పీషీస్ అంటే ఓకే, దే ఆర్ కంప్లీట్లీ న్యూ టు ది ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఆ ఎన్వైరన్మెంట్ లో ముందు ఎప్పుడు ఉండలేదు. ఓకే, ఆ ఎన్వైరన్మెంట్ లో ఎప్పుడు అవి ఉండలేదు ముందు. ఓకే, సో ఆ ఎన్వైరన్మెంట్ లో ఉండడం లేదు, కొత్తగా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఓకే, న్యూలీ ఇంట్రడ్యూస్డ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ స్పీషీస్ ఓకే, ఫ్రమ్ అనదర్ ఏరియా, ఫ్రమ్ అనదర్ ఇకోసిస్టమ్, ఇంకో ఇకోసిస్టమ్ నుంచి ఇందులోకి సడన్ గా తెచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఏలియన్ స్పీషీస్ రావడం వల్ల ఏమవుతుందంటే రెండు రెండు విషయాలు అవ్వచ్చు. ఆ ఏలియన్ స్పీషీస్ సర్వైవ్ అవ్వలేకపోవచ్చు, చనిపోవచ్చు. లేదు అంటే అవి సర్వైవ్ అయ్యి ఎలా సర్వైవ్ అవుతాయంటే ఏవైతే నేటివ్ స్పీషీస్ ఉన్నాయో వాటిని ఎండేంజర్ సిచ్యువేషన్ లో పడేస్తాయి. నేటివ్ గా ఏవైతే కొన్ని స్పీషీస్ ఉన్నాయో ఆ నేటివ్ స్పీషీస్ వాటి వల్ల ఎండేంజర్ అయిపోతాయి. ఇంకా వాటిని బతికినవో ఇవి వచ్చి వీటి రాజ్యాన్ని బాగా ఇచ్చేసుకుంటాయి అన్నమాట. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా కదా? అర్థమైందా? సో దట్ ఈస్ నోన్ యాజ్ ఏలియన్ స్పీషీస్ ఇన్వేజన్. అది అన్నమాట. సో ఫర్ సపోజ్ లెట్ us take an example of alien species invasion. ఓకే, ఒక బైపీసీ క్లాస్ ఎప్పుడైతే జరుగుతున్నదో, ఒక బయాలజీ క్లాస్ జరుగుతున్నదో అక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ రావాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చి ఏం చేస్తారు? వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలి, మ్యాథ్స్ చదవాలి. సో ఒక బైపీసీ గ్రూప్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ ఏలియన్ స్పీషీస్ అన్నమాట. వచ్చి ఏం చేస్తున్నారు? పులిహోర కలుపుతున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు కంటిన్యూస్ పులిహోర కలుపుతారో ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అవునా కదా? బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్టికులర్ సిచ్యువేషన్ దట్ దీని నుంచి మనం బయటపడాలంటే ఏమిటి? మనం కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే బయట స్పీషీస్ వస్తున్నాయో బయట స్పీషీస్ ని ఎంత వేరంగా కుదిరితే అంత వేరంగా ఎలిమినేట్ చేసి పడేయాలి మనం. ఓకే, ఎవరైతే పులిహోర కలుపుతున్నారో ఆ పులిహోర కలిపిన వాడిని మీరు పట్టించుకోకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేసిన హాయ్ ఎలా ఉన్నావు, ఆ, కలుద్దామా అనే బోల్డ్ అని క్వశ్చన్లు అడిగిన వాళ్ళు 10 మంది వస్తారు మీకు ఈ గ్రూప్ లో. మీరు చక్కగా చదువుకుంటున్నారు అంటే, మీరు కాన్సన్ట్రేటెడ్ గా చక్కగా చదువుకుంటున్నారు, ఎగ్జామ్ కోసం సీరియస్ గా ఉన్నారు అంటే ఓకే, మీరు మాత్రం అవన్నీ యాక్చువల్ గా పట్టించుకోరు.
చక్కగా చదువుకుంటూ వెళ్తారు. ఓకే, అది అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ యూ యాజ్ నేటివ్ స్పీషీస్ యాజ్ అ బైపీసీ స్టూడెంట్ యూ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ బై దట్. అర్థమైందా? అది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. క్లియర్? అర్థమైందా? ఓకేనా? సో ఇది సిమిలర్ గా నేటివ్ స్పీషీస్ ఏ పర్టికులర్ ఇకోసిస్టమ్ లో వచ్చిన బయట నుంచి దే కాజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అదర్ ఇండిజినస్ స్పీషీస్ అంటారు. సో ఇండిజినస్ స్పీషీస్ అంటే అక్కడ ఉన్న నేటివ్ స్పీషీస్ అనమాట. ద నైల్ పర్చ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద లేక్ విక్టోరియా ఇన్ ఈస్ట్ ఆఫ్రికా led eventually to extension of a ecologically unique assemblage of 200 species of cichlid fish. Okay, 200 cichlid fishes ఏవైతే ఉన్నాయో, 200 స్పీషీస్ ఆఫ్ cichlid fishes ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్టెన్షన్ కోసం కారణమైంది నైల్ పర్చ్ అన్నమాట. సో నైల్ పర్చ్ ఫస్ట్ గుర్తుపెట్టుకుంటారు. లేక్ విక్టోరియా ఇన్ ఈస్ట్ ఆఫ్రికాలోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, యూ మస్ట్ ఆల్సో బి ఫెమిలియర్ విత్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కాస్డ్ అండ్ థ్రెట్ పోస్డ్ బై అ నేటివ్ స్పీషీస్ బై ఇన్వేజివ్ వీడ్ స్పీషీస్. ఓకే, బై క్యారెట్ గ్రాస్ పార్థీనియం. దీన్ని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ గా తీసుకోవడం రావడం జరిగింది. అది వచ్చి ఇంకెక్కడే కూర్చుండిపోయింది. లాంటానా కూడా అంతే. ఇంకా వాటర్ హయాసింత్ ఏదైతే ఉందో దీన్ని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటారు. ఐకోర్నియా ఏదైతే ఉందో ఐకోర్నియా అని ఏమంటారు? టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటారు. ఇది ఏం చేసిందంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ లోనే యాక్చువల్ గా దీన్ని తెచ్చి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, బాగుందని చూడడానికి. అది ఇంకా అక్కడ ఉండిపోయింది. ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంకా స్ప్రెడ్ అయింది అనమాట. బాగా గ్రో అయింది. అది అన్నమాట. అది. ఓకే, పదండి. నెక్స్ట్ ద రీసెంట్ ఇల్లీగల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఆఫ్రికన్ క్యాట్ఫిష్ క్లారియస్ గ్యారిపైనస్. ఓకే, క్లారియస్ గ్యారిపైనస్ అనే ఒక ఆఫ్రికన్ క్యాట్ఫిష్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆక్వాకల్చర్ త్రూగా మన ఏవైతే ఇండిజినస్ క్యాట్ ఫిషెస్ ఉన్నాయో వాటికి యాక్చువల్ గా ప్రాబ్లం రావడం జరిగింది అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైందా? ఎస్, పదండి. పదండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంక మనకి కో ఎక్స్టెన్షన్స్ అన్నమాట. కో ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? కో ఎక్స్టెన్షన్స్ అంటే మ్యూచువల్లీ మ్యూచువల్లీ సింబయోటిక్ రిలేషన్షిప్స్ లో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, సో మ్యూచువలిజము లేదంటే సింబయోటిక్ రిలేషన్షిప్స్ లో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, సో సింబయోటిక్ రిలేషన్షిప్ లేదంటే మ్యూచువలిస్టింగ్ లో ఏం జరుగుతుందంటే రెండు స్పీషీస్ ఒక దాని మీద ఒకటి ఆబ్లిగేట్ గా డిపెండ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆబ్లిగేట్ గా ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండడం వల్ల ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండడం వల్ల ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అయినా ఇంకో స్పీషీస్ కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది. దీనికి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిగ్ ఇంకా వాస్ప్ అన్నమాట. ఫిగ్ అండ్ వాస్ప్. ఈ వాస్ప్ ఏదైతే ఉందో మనకు తెలుసు, మనం యాక్చువల్ గా మ్యూచువలిజం లో చదువుకున్నాము. ఏంటి అంటే ఫిగ్ లోనే యాక్చువల్ గా వాస్ప్ ఉంటుంది. దాంట్లోనే దాని ఎగ్స్ అవి పెట్టుకుంటుంది. ఓకే, దానికోసం వాస్ప్ ఫిగ్ కోసం పాలినేషన్ అది చాలా బాగా చేపించేస్తుందని మనం చదువుకున్నాం ఇది ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ లో. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిగ్ అండ్ వాస్ప్ అన్నమాట. సో ఇక్కడ ఫర్ సపోజ్ వాస్ప్ అనేది ఎక్స్టెంట్ అయిపోయింది అనుకోండి. ఇఫ్ ద వాస్ప్ బికమ్స్ ఎక్స్టెంట్ దెన్ ద ఫిగ్ విల్ బికమ్ ఆల్సో ఎక్స్టింక్ట్. ఓకే, సో ఫిగ్ ట్రీస్ ఇంకా మీకు ఉండవు అనమాట. మీకు ఇంకా ఫిగ్ ట్రీస్ కనిపించవు ఒకసారి వాస్ప్ ఎక్స్టెంట్ అయిపోయిందంటే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? పదండి. సో అదే రాసుకుందాం. వెన్ స్పీషీస్ బికమ్స్ ఎక్స్టెంట్ ద ప్లాంట్ అండ్ ద యానిమల్ స్పీషీస్ అసోసియేటెడ్ విత్ ఇట్ in an obligatory way also become extinct. When a host fish species become extinct, its unique assemblage of parasites also meets the same fate. Another example is the case of a co-evolved plant pollinator mutualism, where extinction of an invariably leads to extinction of the another. అది అన్నమాట. పదండి. రైట్, ఇక్కడ వరకు అయిపోయింది. వీఆర్ డన్ విత్ యాక్చువల్లీ బయోడైవర్సిటీ లాస్. ఇప్పుడు మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. బయోడైవర్సిటీ కన్జర్వేషన్. Biodiversity conservation. Okay, so what is biodiversity conservation? బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఏంటి? బయోడైవర్సిటీని ఎలా మనం కన్జర్వ్ చేయొచ్చు దాని గురించి వేరే వేరే డిస్కషన్స్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఎప్పుడైతే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి మనం మాట్లాడతాం, వాట్ డూ వి డూ? మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లెటర్స్ మనం ఏదైనా మూవీ చూసి వచ్చాము. ఓకే, సో ఆ మూవీ చూసి వస్తే ఆ మూవీ గురించి కూర్చొని డిస్కషన్లు పెడతాం అనమాట.
ఓకే. ఏంటది? ఈ మూవీలో ఆ యాక్టర్ ఎట్లా చేశాడు? ఆ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఇలా చేసుంటే ఇంకా బాగుండేది. ఆ మూవీ స్టోరీ కొంచెం ఇలా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ఇంకా ఇట్లా ఉంటే బాగుండేది. పాటలు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేది. ఓకే. లేదంటే పాటలు చాలా బాగున్నాయి. ఇలాంటి డిస్కషన్స్ అనేవి మనం చేస్తాం అన్నమాట. ఓకే. సో సిమిలర్‌గా ఎప్పుడైతే బయోడైవర్సిటీ గురించి డిస్కషన్స్ జరుగుతాయో, ఓకే, అవి 3 టాపిక్స్‌లో జరుగుతాయి. దే హ్యాపెన్ ఇన్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. యాక్చువల్‌గా ఇలాంటి టైప్ ఆఫ్ డిస్కషన్స్ మీరు చేస్తే ఇంకా బెటర్. సినిమాల గురించి చేయకపోయినా పర్వాలేదు. అది అన్నమాట. ఓకేనా? So there are three types of discussions that are actually done. The first one is known as narrowly utilitarian, narrowly utilitarian. Second one is broadly utilitarian. Third one వచ్చేసి ethical reasons. ఓకే. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి చేయడం జరుగుతాయి. ఓకే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ ఏంటి? నారోలీ యుటిలిటేరియన్ అంటే ఏంటి? నారోలీ యుటిలిటేరియన్ అంటే బేసిక్ గా మనం ఎలాంటి డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏవైతే మనకి నేచర్ నుంచి వస్తున్నాయో, మనకి బయోడైవర్సిటీ ఉండడం వల్ల డైరెక్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటంటే వస్తున్నాయి. ఫైబరు, వుడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఏదైతే మనం యాక్చువల్ గా ఫర్నిచర్ కోసం వుడ్ తీసుకుంటున్నామో అది. ఓకే. అది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, డ్రగ్స్ ఇవన్నీ దీంట్లో వస్తాయి నారల్ యూటిలిటేరియన్. బ్లా బ్రాడ్లీ యూటిలిటేరియన్ లో వచ్చేసి మనం డైరెక్ట్ గా మనం ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్ బట్ ఇండైరెక్ట్ అన్నమాట. ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ఇకోసిస్టమ్ సర్వీసెస్ ఏమిటి ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇకోసిస్టమ్ సర్వీసెస్? మన ఇకోసిస్టమ్ సర్వీసెస్ చదువుకున్నాం కదా. ఓకే. ఆ ఇకోసిస్టమ్ సర్వీసెస్ అన్ని వస్తాయి దీంట్లోని. ఫర్ సపోజ్ ప్లాంట్ లో పాలినేషన్ అది బాగా జరుగుతున్నది అంటే ఆ బయోడైవర్సిటీ ఉండడం వల్ల. పాలినేషన్ సరిగ్గా జరగదు లేదు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ త్రూగా పాలినేషన్ చాలా బాగా జరుగుతున్నది. ఓకే. ఎప్పుడైతే మనం నేచర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తామో, ఓకే, పెద్ద మంచి ట్రిప్స్ కి వెళ్తాం, హిల్ స్టేషన్స్ కి, బీచెస్ కి, ట్రిప్స్ కి వెళ్తాం. దట్ ఈస్ యాక్చువల్లీ స్టిల్ ప్రిజర్వ్డ్ బికాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో దీన్ని మనం ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో మనకి, దాన్ని మనం బ్రాడ్లీ యూటిలిటేరియన్ లో పెట్టుకుంటాం. థర్డ్ వచ్చేసి ఎథికల్ రీజన్స్. ఎథికల్ రీజన్స్ అంటే ఓకే, ప్రతి ఒక్క స్పీషీస్ ఏదైతే ఉన్నదో, ప్రతి ఒక్క సింగిల్ స్పీషీస్ కి ఇట్ హ్యాస్ అన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే. దానివల్ల ఎలాంటి ఎకనామిక్ బెనిఫిట్ ఉన్నా లేకపోయినా, దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉన్నా లేకపోయినా, ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్క స్పీషీస్ ఎవ్రీ స్పీషీస్ హ్యాస్ అ రైట్ టు లివ్. ఎవ్రీ ఆర్గానిజం హ్యాస్ అ రైట్ టు లివ్. ఓకే. మనది మాత్రమే కాదు, ఈ ఎర్త్ అనేది మనది మాత్రమే కాదు. వీఆర్ వన్ కైండ్ ఆఫ్ స్పీషీస్ ఆన్ దిస్. There are thousands and thousands of species who also have a right to live on this earth. సో ఆ ఎథికల్ రీజనింగ్ బట్టి కూడా బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయాలన్నది మనం డిస్కషన్స్ అనేవి చేసుకుంటాం. సో దాన్ని మనం చూసుకోబోతున్నాం రండి అన్నమాట. సో నారోలీ యూటిలిటేరియన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే. సో ద నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ కన్సర్వింగ్ బయోడైవర్సిటీ ఆర్ ఆబ్వియస్. హ్యూమన్స్ derive countless direct economic benefits from the nature. ఫుడ్, సీరియల్స్, పల్సెస్, ఫ్రూట్స్, ఫైర్వుడ్, ఫైబర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, టానిన్స్, లూబ్రికెంట్స్, డైస్, రెసిన్స్, పర్ఫ్యూమ్స్, ఓకే, అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెడిసినల్ ఇంపార్టెన్స్. మనకు తెలియాలి అంటే 25% ఆఫ్ ద డ్రగ్స్ ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్నామో, ఓకే, ఏవైతే మెడిసిన్స్ మనం వాడుతున్నామో 25% ఆఫ్ ద మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా ప్లాంట్స్ నుంచి డిరైవ్ చేయడం జరుగుతున్నది. ఇంకా దాదాపు 25,000 ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్స్. ఆయుర్వేద తెలుసు కదా. ఆయుర్వేద ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్బల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ద వరల్డ్, దే యూస్ నియర్లీ 25,000 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. సో ఆయుర్వేద ఇంపార్టెన్స్ మనకు తెలిసిన తర్వాత కూడా మనం యాక్చువల్ గా బయోడైవర్సిటీ ఇండియాలోనే ఆయుర్వేద పుట్టింది. సో ఆయుర్వేద ఇండియాలోనే పుట్టినప్పుడు దీని గురించి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు తెలియాలి. అది అన్నమాట. సో ట్రెడిషనల్ మెడిసిన్స్ లోని ప్లాంట్స్ ది రోల్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ ప్రిజర్వ్ ద బయోడైవర్సిటీ విచ్ వీ హ్యావ్. Nobody knows how many more medicinally useful plants there are in tropical rainforest. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో చూసుకున్నట్లయితే ఇంకా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా స్పీషీస్ ఉన్నాయి, ఓకే, ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి అన్నది ఇంకా డిస్కవర్ చేయడానికి చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. దీన్ని ఈ ఇంక్రీజింగ్ రిసోర్సెస్ మనం బయో ప్రాస్పెక్టింగ్ అనే ఒక టర్మినాలజీ కింద పెడతాం, ఈ కేటగిరీ కింద పెడతాం. సో వాట్ ఈస్ బయో ప్రాస్పెక్టింగ్? బయో ప్రాస్పెక్టింగ్ అంటే ఎక్స్ప్లోరింగ్ మాలిక్యులర్, జెనెటిక్ అండ్ స్పీషీస్ లెవెల్ డైవర్సిటీ ఫర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఏవైతే ప్రోడక్ట్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నాయో, ఓకే, వాటికి మనం బయో ప్రాస్పెక్టింగ్ అనే ఒక పేరు పెడతాం. సో దిస్ బయో ప్రాస్పెక్టింగ్ విల్ కమ్ అండర్ నారోలీ యూటిలిటేరియన్. ఓకే. బయో ప్రాస్పెక్టింగ్. ఓకే.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిఫైడ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి వేరే టైప్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఎలా ఉన్నది ఏమిటి అన్నది మనం ఎప్పుడైతే దాని గురించి రీసెర్చ్ చేస్తామో చదువుకుంటామో దాన్ని మనం బయో ప్రాస్పెక్టింగ్ అనేసి అంటాం అనమాట. ఓకే, అర్థమైందా? ఎస్. ఓకే. సో అండ్ సో ఇక్కడ వరకు కాకుండా ఇదే కాకుండా ఓకే అనదర్ థింగ్ ఇస్ ఓకే నేషన్స్ ఎండోర్డ్ విత్ రిచ్ బయోడైవర్సిటీ కెన్ ఎక్స్పెక్ట్ టు రీప్ ఎకనామిక్ బెనిఫిట్స్. పదండి నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్లీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? Broadly utilitarian argument states that the biodiversity plays a major role in many ecosystem services that the nature provides. The fast dwindling Amazon rainforest is estimated to produce, through photosynthesis, 20% of the total oxygen on the Earth's atmosphere. So Amazon ఎంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నది? ఓకే, టోటల్ ఆక్సిజన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నది అమెజాన్? అందరూ టైప్ చేసి పెడతారు. అందరూ చాట్ సెక్షన్ లో టైప్ చేయండి. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ బై అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ త్రూ ఫోటోసింథసిస్? మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మనం చూసుకున్నట్లయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మాత్రం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్? టైప్ చేయండి అందరూ. అందరూ టైప్ చేస్తారు. ఎంత? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నది? 20% ఆఫ్ గ్లోబల్ ఆక్సిజన్ అనేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది. రైట్, కరెక్ట్. వింటున్నారా అందరూను? ఓకే, గుడ్. సరే, సో కెన్ బి పుట్ అన్ ఎకనామిక్ వాల్యూ? దీని మీద ఒక వాల్యూ పెట్టచ్చా మనం? పెట్టలేము. ఎంత? దిస్ ఇస్ యాక్చువల్లీ ఇన్వాల్యుబుల్ అనమాట. దీనికి ఎంత వాల్యూ పెట్టినా సరిపోతుంది. సో పాలినేషన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. పాలినేషన్ వితౌట్ విచ్ ప్లాంట్స్ కెనాట్ గివ్ అస్ ఫ్రూట్స్ ఆర్ సీడ్స్ is another service ecosystems provide through pollination layer, bees, bumblebees, birds, bats. Okay, so this is the main important thing that we need to actually understand with broadly utilitarian argument. Next వచ్చేసి ethical argument. So the ethical argument is that the conserving biodiversity relates to what we owe to millions of plant, animal and micro species with whom we share this planet. Philosophically అవనండి, spiritual గా అవనండి, we need to realize that ఎవ్రీ స్పీషీస్ హ్యాస్ ఇంట్రెన్సిక్ వాల్యూ. దానికి ఒక ఓన్ వాల్యూ ఉంది. ప్రతి ఒక్క స్పీషీస్ కి దానికి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉన్నది. ఓకేనా? అది మనకి ఎకనామికల్ గా వాల్యుబుల్ అయినా కాకపోయినా. సో అందుకే వీ హ్యావ్ అ మోరల్ డ్యూటీ టు కేర్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ దిస్ ప్లానెట్ అండ్ పాస్ ఆన్ అవర్ బయాలజికల్ లెగసీ ఇన్ గుడ్ ఆర్డర్ టు ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఎథికల్ ఆర్గ్యుమెంట్. ఎథికల్ ఆర్గ్యుమెంట్ లో మనకి ప్రతి ఒక్క స్పీషీస్ కి దాని తోటి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నదని మనం గుర్తిస్తూ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయాలనేసి మాట్లాడుకుంటాం. అది అన్నమాట. నౌ ఇక్కడ వరకు ఓకే, ఈ విషయం అయిపోయింది. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాగ కన్సర్వ్ చేస్తాము? వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ దట్ వి కన్సర్వ్? ఓకే, సో హౌ టు కన్సర్వ్? జస్ట్ మినిట్. ఇప్పటి వరకు మనం ఎందుకు కన్సర్వ్ చేయాలని మాట్లాడుకున్నాం? ఆ స్పీషీస్ లాస్ట్ ఇస్ లాస్ట్ ఫర్ ఎవర్. కరెక్ట్ అమ్మా వర్షిని, కరెక్ట్. ఓకే, పదండి. సో ఇప్పటి వరకు మనం చదువుకున్నాం వై షుడ్ వి కన్సర్వ్, ఎందుకు మనం కన్సర్వ్ చేయాలన్న చదువుకున్నాం. ఇప్పుడు మనం హౌ డు వి కన్సర్వ్ మన కన్సర్వేషన్ ఎలా చేస్తాం అంటే దానికి రెండు విధాలుగా మనం కన్సర్వేషన్ అనేది చేస్తున్నాం. ఓకే, వన్ ఈస్ ద ఇన్సిటు కన్సర్వేషన్. ఇన్సిటు అంటే ఆర్గానిజం ఎక్కడ ఉందో దాన్ని అక్కడే కన్సర్వ్ చేయడం అనమాట, దాని న్యాచురల్ హ్యాబిటాట్. సో ప్రొటెక్షన్ or conservation of any organism of any species in its natural habitat. దాన్ని మనం ఏమంటాము? ఇన్సిటు కన్సర్వేషన్ అంటాం. అదే మనకి ఎక్సిటు కన్సర్వేషన్ అంటే ఏంటి? వాట్ డు వి మీన్ బై ఎక్సిటు కన్సర్వేషన్? ఎక్సిటివ్ కన్సర్వేషన్ అంటే ఆఫ్ సైట్ కన్సర్వేషన్ అనమాట. ఆఫ్ సైట్ అంటే వాటి న్యాచురల్ కాదు. ఇట్ ఈస్ నాట్ దేర్ న్యాచురల్ కన్సర్వేషన్ ప్రాసెస్. అక్కడ న్యాచురల్ గా జరగట్లేదు. కాకపోతే వీఆర్ క్రియేటింగ్ ఎ న్యాచురల్ హ్యాబిటాట్ అనమాట, అవుట్ సైడ్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. ఓకే, అది అనమాట. సో వేర్ గివింగ్ దెమ్ అ ప్రొటెక్టెడ్ జోన్. ఒక ప్రొటెక్టెడ్ జోన్ అనేది ఇస్తున్నాము ఆర్గానిజమ్స్ కి. ఆ ప్రొటెక్టెడ్ జోన్ లోనే వాటిని యాక్చువల్ గా దే హ్యావ్ టు సర్వైవ్ అనమాట. దే హ్యావ్ టు సర్వైవ్ అండ్ థ్రైవ్. ఓకే, అది ఎందుకంటే వాటి న్యాచురల్ హ్యాబిటాట్ లో వాటిని మనం ఫర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్ మనం కన్సర్వ్ చేయలేకపోతున్నాము. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ న్యాచురల్ హ్యాబిటాట్ నుంచి రిమూవ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్ లో పెడుతున్నాము విచ్ రిజంబల్స్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్.
అండ్ ఆ పర్టికులర్ ప్రొటెక్టెడ్ గా పెడుతున్నాం జోన్ అంతటిని మనం ప్రొటెక్ట్ చేసి పెడుతున్నాము, అక్కడే సర్వైవ్ అవుతున్నాయి, థ్రైవ్ అవుతున్నాయి అనమాట. ఓకే, అది. సో ఈ ఇన్సిటూలో మనకి రెండు టైప్స్ వస్తాయి. We will have two types in in situ type of conservation. Okay, what are the two types? We will have biodiversity hotspots. Okay, వీటిని మనం హాట్స్పాట్స్ అంటాము, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఇంకోటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ సేక్రెడ్ గ్రోవ్స్ అంటాం. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంకా సేక్రెడ్ గ్రోవ్స్ అంటాం. ఓకే, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లేదంటే బయోడైవర్సిటీ రిచ్ రీజన్స్ లో మనకి మళ్ళీ వైల్డ్ లైఫ్ సాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇంకా నేషనల్ పార్క్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే, అది అన్నమాట. రైట్. ఓకే, పదండి. ఇప్పుడు వన్ బై వన్ అన్నిటి గురించి చదువుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ ఇన్స్టిట్యూ కన్జర్వేషన్ గురించి చదువుకుందాం. సో ఫేస్డ్ విత్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్, మెనీ నేషన్స్ ఫైండ్ దిస్ అన్రియలిస్టిక్. ఇన్వేరియబుల్లీ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ వెయిటింగ్ టు బి సేవ్డ్ ఫ్రమ్ ఎక్స్టింక్షన్ ఫార్ ఎక్సిడ్స్. నెంబర్ ఆఫ్ స్పీషీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే మన దగ్గర ఉన్న మెజర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో గ్లోబల్ బేసిస్ గా ఏం చేయడం జరిగింది అంటే, they, it has been identified for maximum protection certain biodiversity hotspots regions with very high levels of species richness. Okay, ఇక్కడ స్పీషీస్ రిచ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం ఉంటుంది. దెర్ ఇస్ అ హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం అండ్ హై లెవెల్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్. సో హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం ఇంకా హై లెవెల్స్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ అంటే ఆ పర్టికులర్ చిన్న ఏరియాలోనే నెంబర్ ఆఫ్ స్పీషీస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. స్పీషీస్ రిచ్నెస్ అంటే బయోడైవర్సిటీలో రిచ్నెస్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, అది కూడా చాలా వెరైటీ ఆఫ్ స్పీషీస్ కలిసి థ్రైవ్ చేస్తున్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి దెర్ ఇస్ అ హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం. ఎండమిజం అంటే ఆ పర్టికులర్ స్పీసీస్ అక్కడే ఉంటుంది. లెటస్ సే మన కాజిరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, కాజిరంగా నేషనల్ పార్క్ లోని దెర్ ఇస్ అ టైప్ ఆఫ్ రైనోసరస్ నోన్ యాజ్ వన్ హార్న్ రైనోసరస్. ఒకే హార్న్ ఉంటుంది దాని తల మీద, దాని వన్ హార్న్ రైనోసరస్ అంటాము. ఇట్ ఈస్ ఎండమిక్ టు సమ్ కాజిరంగా నేషనల్ పార్క్. అది ఓన్లీ అక్కడే ఉన్నది, మొత్తం వరల్డ్ అంతట్లో ఇంకెక్కడా లేదు. అలాగా మన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, యానిమల్ ప్లాంట్ స్పీషీస్, దే షో ఎండమిజం. అవి ఒకే పర్టికులర్ ఏరియాలో ఎక్కువగా గ్రో అవుతాయి. ఇంకా ఈ పర్టికులర్ స్పీషీస్ వేరే ఏరియాకి తీసుకెళ్తే అవి అక్కడ గ్రో అవ్వలేవు, సర్వైవ్ అవ్వలేవు. అందుకే వాటిని అదే ఏరియాలో ఉంచి అక్కడే ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ దట్స్ వై ఇన్సిటూ కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఇనిషియల్లీ 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉండేవి, బట్ నౌ ద నంబర్ హ్యాస్ గోన్ అప్ టు 34. సో టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? What are the total number of biodiversity hotspots in the world? What are the total number of biodiversity hotspots in the world? What are the total number of biodiversity hotspots in the world? Okay. టోటల్ నెంబర్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి వరల్డ్ అంతట్లోని? కింద నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 34. The total number of biodiversity hotspots in the world are 34. ఈ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో ద రీజన్స్ ఆఫ్ యాక్సలరేటెడ్ హ్యాబిటాట్ లాస్. ఇక్కడ ఆల్రెడీ హ్యాబిటాట్ లాస్ అనేది జరుగుతున్నది, అందుకే వీటిని ప్రొటెక్ట్ చేయడం ఇంకా ఇంపార్టెంట్ అయిపోతున్నది. సో 3 ఆఫ్ దీస్ హాట్స్పాట్స్ ఏమిటి? వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక, ఇండో బర్మా అండ్ హిమాలయ. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఇండో బర్మా ఇంకా హిమాలయ, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఓకే, దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఓకే, అది అన్నమాట. Which cover our country's exceptionally high biodiversity regions. Although all the biodiversity hotspots put together cover less than 2% of Earth's land area, the number of species is చాలా important. అన్ని biodiversity hotspots కలిపి they only cover 2% of the land's area. Only 2% of the land area మాత్రమే కవర్ చేస్తున్నాయి, దానికన్నా ఎక్కువ కవర్ చేయట్లేదు. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో ఇది ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అవి 2% ఆఫ్ ల్యాండ్ ని కవర్ చేసినా కూడా దే ఆర్ హార్బర్ ఎక్స్ట్రీమ్లీ హై అండ్ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ హాట్స్పాట్స్ అండ్ కుడ్ రిడ్యూస్ ద ఆన్గోయింగ్ మాస్ ఎక్స్టెన్షన్ బై ఆల్మోస్ట్ 30%. సో అక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లోని ఇఫ్ దే కవర్ ఓన్లీ 2% ఆఫ్ ది వరల్డ్స్ ల్యాండ్ ఏరియా, వాటిని బాగా మెయింటైన్ చేసినట్లయితే మన కరెంట్ స్పీషీస్ ఎక్స్టెన్షన్స్ ది రేట్ ఏదైతే ఉన్నాయో 30% కన్నా తగ్గుతుంది, 30% కన్నా ఎక్కువ తగ్గవచ్చు, అది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ let us go for the sacred groves and protected areas. ఇప్పుడు ఇండియా is ecologically unique and biodiversity rich regions are legally protected as biosphere reserves, national parks and sanctuaries. India has 14 biosphere reserves, 90 national parks and 448 wildlife sanctuaries. ఇది మాత్రం మనం రాసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. పదండి. సో ఇండియాది సినారియో చూసుకున్నట్లయితే ఓకే, we have two types of areas. One is the hotspots. ఓకే, ఇంకోటి ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే,
సో హాట్స్పాట్స్ వచ్చేసి మనకి టోటల్ గా ఎన్ని ఉన్నాయి? వీ హ్యావ్ 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అవుట్ ఆఫ్ 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మన దగ్గర 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. అవునా కదా? సో ఈ 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏమిటంటే ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి జస్ట్ మినిట్, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు రైట్ హిమాలయ, దాని తర్వాత ఇండో బర్మా, మూడోది వచ్చేసి ఓకే వెస్టర్న్ ఘాట్స్. ఓకే, శ్రీలంక ఇంక్లూడ్ అవ్వదు, శ్రీలంక వేరే కంట్రీ కాబట్టి అక్కడ మనకి ఇంక్లూడ్ అవ్వదు. సో వెస్టర్న్ ఘాట్స్ వరకు రాసుకుంటాం. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ ఇన్ శ్రీలంక అని మీకు ఉంది, బట్ ఐఎమ్ ఓన్లీ రైటింగ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అది అన్నమాట. ఓకే, సో టోటల్ 3 అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? జియాలజీ అంత ఏం కష్టం కాదమ్మా. ఓకే, మీరు ఈజీగా చదువుకుంటే పాస్ అయిపోవచ్చు. ఇట్స్ నాట్ దట్ హార్డ్. అంత కూడా కష్టం ఏమీ కాదు అది. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక పని చేద్దాం. జస్ట్ మినిట్. సో ఇండో బర్మా, ఓకే, అండ్ మూడోది వచ్చేసి ఇక్కడ రాసుకుందాం. లెట్ us రైట్ ఇట్ హియర్, దట్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా? మూడు అయిపోయి. నౌ వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోనే మనం మూడు ఏరియాస్ రాసుకుంటాము. ఓకే, వన్ ఇస్ నేషనల్ పార్క్స్, సెకండ్ ఇస్ నేషనల్ పార్క్స్ తోటి బయోస్ఫియర్ రిజర్వ్స్ తోటి, ఇంకా వైల్డ్ లైఫ్ సెంచురీస్ తోటి. మూడు ఉన్నాయి టోటల్ గా. ఓకేనా? ఫస్ట్ నేషనల్ పార్క్స్, రెండోది బయోస్ఫియర్ రిజర్వ్స్, మూడోది వైల్డ్ లైఫ్ సెంచురీస్. ఇప్పుడు వీటిలో డిఫరెన్స్ ఏమిటి అని మీరు అడుగుతారు. ఓకే, చూడండి, బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే ఏవైతే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో దీంట్లో మనకి సీక్రెట్ గ్రూవ్స్ కూడా వస్తాయి. ఓకే, విల్ హ్యావ్ సీక్రెట్ గ్రూవ్స్ ఆల్సో ఇన్ దిస్. సీక్రెట్ గ్రూవ్స్ కూడా ఇందులోనే వస్తాయి అన్నమాట. ఓకే, జయంతియా హిల్స్, ఇంకా బస్తర్ రీజన్స్ అవన్నీ చదువుకుంటాం మనం. బట్ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీటిల్ని. నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, వైల్డ్ లైఫ్ సెంచురీ ఉంది. నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ పార్క్స్ లో యాక్చువల్ గా హ్యూమన్స్ ని, అంటే మనుషుల్ని విజిట్ చేయడానికి కొంతవరకు అలౌ చేస్తారు. కాజీరంగా నేషనల్ పార్క్ అవనండి, ఓకే, లేదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అవనండి. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి దేర్ యాక్చువల్లీ హ్యూమన్స్ ఆర్ అలౌడ్ టు విజిట్. బయోస్ఫియర్ రిజర్వ్స్ లోని ఓకే ఏం చేస్తారంటే దే ఆర్ బేసికలీ ఫారెస్ట్ అన్నమాట. సో ఫారెస్ట్ చుట్టూ ఏం చేస్తారంటే ఒక ప్రొటెక్టెడ్ పారామీటర్స్ పెడతారు. సో అన్నిటికన్నా మధ్య రీజన్ లో ఫారెస్ట్ ఉన్నది అంటే దాని చుట్టూ ఇంకొక రీజన్, దాని చుట్టూ ఇంకొక రీజన్ పెడతారు. సో ఈ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ యాక్చువల్ గా హ్యూమన్స్ రావచ్చు అంతే. అంటే విజిటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రీజన్ వరకే రావచ్చు. ఈ లోపల్ రీజన్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ ఫర్ యాక్చువల్లీ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో, వైల్డ్ లైఫ్ సెంచరీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారో, అప్పుడప్పుడు అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ పెట్టేస్తారు అనమాట బయోస్ఫియర్ రిజర్వ్స్ లోని వాటిని. వైల్డ్ లైఫ్ సాంచురీస్ కూడా అలానే పనిచేస్తాయి. ఓకే, అన్నిటికన్నా లోపల రీజన్ లో ఎవరు అలౌడ్ లేదు. ద ద ఇన్నర్ మోస్ట్ రీజన్ ఈజ్ ఓన్లీ ఫర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అన్నమాట. స్పీషీస్ మాత్రం అక్కడ ఉంటాయి అంతే. అక్కడ స్పీషీస్ ఇంకా యానిమల్స్ బర్డ్స్ తప్ప అక్కడ ఇంకేమీ ఉండకూడదు. సో అన్నిటికన్నా ఇన్నర్ మోస్ట్ రీజన్ ఓన్లీ యానిమల్స్ ఉండాలి. ఇంకెవరైనా వెళ్ళారంటే అయిపోయింది ఈ సంగతి. ఎందుకంటే అక్కడ టైగర్స్ అవన్నీ ఉంటాయి, ఇంకా అక్కడే అయిపోతాయి పనులు. అది అన్నమాట. ఓకే సార్, మీరు రీసెంట్ గా చెప్పిన బయోమాలిక్యూల్ క్లాసెస్ మన ఛానల్లో ఉందా? నాకు దొరకడం లేదు. బయోమాలిక్యూల్స్ చాప్టర్ ఆల్రెడీ చెప్పానమ్మా, నేను ఒక 4-5 months ముందు చెప్పాను. మీరు బయోమాలిక్యూల్స్ అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? అది కాకుండా ఓకే, ఇంకొక బయోమాలిక్యూల్స్ నేను నీట్ ఛానల్లో తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ రైట్ నౌ బయోమాలిక్యూల్స్ కన్నా ముందు బయోలాజికల్ క్లాసిఫికేషన్ మనం చేయబోతున్నాం నీట్ లోని. దాని తర్వాత బయోమాలిక్యూల్స్ చేస్తున్నాం. అది అన్నమాట. ఓకే, నేషనల్ పార్క్ లోకి వచ్చేసి మనకి ఫ్లోరా ఇంకా ఫానా రెండు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు మెన్షన్. ఓకే, ఫైన్, సరేనా? ఇప్పుడు దీంట్లో నంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే దాదాపు మన కంట్రీలో 90 నేషనల్ పార్కులు ఉన్నాయి, 14 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, 448 వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉన్నాయి. ఈ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీస్ నంబర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, పదండి, ఇది గుర్తుపెట్టుకుంటారు. అయింది. నా నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ గ్రూవ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో సీక్రెట్ గ్రూవ్స్ అంటే ఏంటి?
సో రిలీజియస్ ఇంకా కల్చరల్ ట్రెడిషన్స్ కోసం ఇప్పుడు మనం కొన్ని చెట్లని యాక్చువల్గా పూజ చేస్తారు, కొన్ని చెట్లని దేవుళ్ళ పూజ చేస్తారు, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే బోల్డ్ అనే ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైబల్ ఏరియాస్ లో వాళ్ళకి ఏంటంటే చెట్లని వాళ్ళు దేవుళ్ళ చూస్తారన్నమాట. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి వాళ్ళు కట్ చేసి వాళ్ళని రిసోర్సెస్ కింద వాడుకోవడానికి యూజ్ చేయరు. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. సో అందుకే గవర్నమెంట్ కూడా వాళ్ళని యాక్చువల్ గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని సేక్రెడ్ గ్రోవ్స్ గా డిసైడ్ చేయడం జరిగింది. సీక్రెట్ గ్రూవ్స్ అంటే ఎస్పెషల్లీ ఎలాంటి ఫారెస్ట్ ఏరియాస్ అంటే దే ఆర్ యాక్చువల్లీ ట్రెడిషనల్లీ అండ్ కల్చరల్లీ ప్రొటెక్టెడ్ బై ద ట్రైబల్ ఏరియాస్. ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఖాసీ అండ్ జయంతియా హిల్స్ ఇన్ మేఘాలయ. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఖాసీ ఇంకా జయంతియా హిల్స్ ఏవైతే ఉన్నాయో మేఘాలయలో నార్త్ ఈస్ట్ లో, అరావలి హిల్స్ ఆఫ్ రాజస్థాన్, వెస్టర్న్ ఘాట్ రీజన్స్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర అండ్ సర్గుజా, చందా ఇంకా బస్తర్ ఏరియాస్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉన్నాయి ఇన్ మేఘాలయ ద సీక్రెట్ గ్రూవ్స్ ఆర్ ద లాస్ట్ రిఫ్యూజెస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ రేర్ అండ్ థ్రెటెండ్ ప్లాంట్స్. ఆ సీక్రెట్ గ్రూవ్స్ ఉండడం వల్ల బోల్డ్ అని థ్రెటెండ్ ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ ఇంకా సర్వైవ్ అవ్వగలుస్తున్నాయి ఎప్పుడు కూడాను. ఓకే, అదే అన్నమాట ఇంపార్టెంట్. అక్కడ ఎలాంటి కల్టివేషన్ అనేది అలౌ చేయడం జరగదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే సీక్రెట్ గ్రోవ్స్ లా సీక్రెట్ లేక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అర్థమైందా అందరికి? పదండి, ఇది ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్సిటివ్ కన్జర్వేషన్ పక్క వెళ్దాం. లెట్ us టాక్ అబౌట్ ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి? ఎక్కడైతే అవి ఉన్నాయో దాని నుంచి అవుట్ అన్నమాట. సో దే ఆర్ ప్రొటెక్టెడ్ అవుట్ సైడ్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. నేను చెప్పాను అవుట్ సైడ్ ద న్యాచురల్ హ్యాబిటాట్. ఓకే, అది అన్నమాట. సో దీన్ని ఒక అర్జెంట్ మెజర్ గా చేస్తారన్నమాట. ఓకే, దీన్ని ఒక అర్జెంట్ మెజర్ గా చేస్తారు. పుష్కర్ లేక్ ఇన్ రాజస్థాన్. వెరీ గుడ్. ఓకే, పదండి. వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్ మీ. సో ఇందులో ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నారు? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ దట్ ఆర్ ఫాలోడ్ హియర్? సో 3 డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఫాలో అవడం జరుగుతున్నది ఇక్కడ. ఓకే, చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేస్తారంటే కొన్ని సీక్రెట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ సీక్రెట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్రెట్ ప్లాంట్స్ మనం తులసిని గ్రో చేస్తాము. తులసి, వాము చెట్టు, ఓకే, పుదీనా చెట్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని హోమ్ గార్డెన్ లో మెయింటైన్ చేస్తాము. ఓకే, సో హౌస్ ఇంట్లోనే టెర్రస్ గార్డెనింగ్ చేస్తారు చాలా మంది. టెర్రస్ గార్డెనింగ్స్ అలా చేసి కూడా బోల్డ్ అన్ని స్పీషీస్ ని కన్సర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది వచ్చేసి మనకి బ్యాంక్స్ అన్నమాట. బ్యాంక్ అంటే డబ్బులు దాచుకునే బ్యాంక్ కాదు. ఓకే, సీడ్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్. ఓకే, సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, సీడ్ బ్యాంక్స్ చేస్తారు. అది కాకుండా ఇంకేమిటి ఉన్నాయి? జీన్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, జీన్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ వాటిని కన్జర్వేషన్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి మనకి క్రయో ప్రిజర్వేషన్ వస్తుంది. క్రయో ప్రిజర్వేషన్ లో ఏం చేస్తారు అంటే, ఓకే, లిక్విడ్ నైట్రోజన్ లోని ఏదైతే లిక్విడ్ నైట్రోజన్ ఉన్నదో ఆ లిక్విడ్ నైట్రోజన్ ని ఫ్రీజ్ చేసి దాంట్లో యాక్చువల్ గా చేస్తారు అనమాట. సో మన క్రయో ప్రిజర్వేషన్ మనకు తెలుసు కదా. వి నో వాట్ క్రయో ప్రిజర్వేషన్ ఇస్. -196 డిగ్రీ సెల్సియస్ లో లిక్విడ్ నైట్రోజన్ లో ప్రిజర్వ్ చేస్తారు. అదొకటి మనకి వచ్చేస్తుంది. మూడోది వచ్చేసి మనకి ఏం వస్తుందంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో. బొటానికల్ గార్డెన్స్ ఇది మనం డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ చదువుకుంటాం ఆల్రెడీ. సో బొటానికల్ గార్డెన్స్ అది ఇప్పుడు అందుకే అక్కడి నుంచి రిమూవ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాటిని మెన్షన్ చేస్తాం కాబట్టి. బొటానికల్ గార్డెన్స్ ఒకటి, జూ ఒకటి, ఓకే, దాని తర్వాత ఎక్వేరియం ఒకటి. ఓకే, ఎక్వేరియం, జూ, జూలో జూలాజికల్ పార్క్స్ అవన్నీ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ సఫారీ. ఎప్పుడైనా వెళ్ళారా వైల్డ్ లైఫ్ సఫారీకి? అంటే సఫారీ అంటే ఏంటది ఒక జిప్సీ లేదంటే జీప్ లో తీసుకెళ్తారు. తీసుకెళ్లి మీకు ఆ వెహికల్ లో తీసుకెళ్లి మొత్తం ఫారెస్ట్ అంతా చూపిస్తారు అనమాట. సో వైల్డ్ లైఫ్ సఫారీ ఒకటి. ఓకే, ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ మీకు ఎక్సిటో కన్జర్వేషన్ లో వస్తాయి. సో అదే ఒకసారి చూసుకుందాం ఎక్సిటో కన్జర్వేషన్. ఓకే, పదండి. సో ఇన్ దిస్ అప్రోచ్ certain animals and plants are taken out from their natural habitat and placed in special setting, protected and given special care. Zoological parks, botanical gardens, wildlife safari parks serve this purpose. There are many animals that have become extinct in the wild but continue to be maintained in zoological parks. అవి వైల్డ్ లో ఎక్స్టెంట్ అయిపోయాయి ఆల్రెడీ,
అండ్ జువాలజికల్ పార్ట్స్ లో ఇంకా వాటిని మెయింటైన్ చేయడం జరుగుతున్నది. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎక్సెసివ్ కన్జర్వేషన్ అడ్వాన్స్ బియాండ్ కీపింగ్ థ్రెటెండ్ స్పీషీస్ ఇన్ ఎన్క్లోజర్స్. నౌ గ్యామీట్స్ ఆఫ్ థ్రెటెండ్ స్పీషీస్, గ్యామీట్స్ కూడా స్టోర్ చేస్తున్నారు. కెన్ బి ప్రిజర్వ్డ్ ఇన్ viable and fertile conditions for long periods using cryopreservation techniques. Eggs can be fertilized in vitro. Okay, plants can be propagated using tissue culture methods. Tissue culture methods కూడా దీంట్లోకి వస్తున్నాయి. Okay, seeds of different genetic strains of commercially important plants can be kept for long periods in seed banks. Okay, అది అన్నమాట. ఇది కూడా ఒకటి వస్తుంది మనకి. సరే, ఎంసెట్ లో ఆప్షన్ ఏ లో 40 ఆన్సర్స్, ఆప్షన్ బి లో 40 ఆన్సర్స్. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అన్న, యాక్చువల్గా ఐ డెంట్ అండర్స్టాండ్ దట్, అది అనమాట. పదండి, లెట్ us టాక్ అబౌట్ ద లాస్ట్ పార్ట్. దీంతో మన చాప్టర్ ఇవాళ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ ద చాప్టర్ టుడే. ఓకే, వాట్ డస్ ఇట్ సే? బయోడైవర్సిటీ నోస్ నో పొలిటికల్ బౌండరీస్ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ ఇస్ దేర్ ఫోర్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ నేషన్స్. అందరూ ఈక్వల్ గా ఇన్వాల్వ్డ్ అనమాట. అందరూ పార్ట్ తీసుకోవాలి. నేను చేస్తాను అని అందరూ ముందుకు రావాలి, అంతేగాని నువ్వు చేసుకో అని కాదు. అర్థమైందా? ఓకే, సో అందుకే ఇట్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ అందరికందరూ దీంట్లో యాక్చువల్ గా భాగం తీసుకోవాలి, అన్ని కంట్రీస్. సో ద హిస్టారిక్ కన్వెన్షన్, ఓకే, ద హిస్టారిక్ కన్వెన్షన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ, ద ఎర్త్ సమిట్. ఇదో క్వశ్చన్ మీకు అడుగుతారు, ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగింది అని. సో ఎర్త్ సమిట్ అనేది రియో డి జెనేరియోలో జరిగింది ఇన్ 1992. సో రియో డి ఎర్త్ సమిట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? నాకు ఎక్కడ జరిగిందో కావాలి, ప్లేసు, ఇంకా దాని ఇయర్, రెండు కావాలి నాకు. సో ద ఎర్త్ సమిట్ హ్యాపెండ్ వేర్ అండ్ వెన్. వేర్ అండ్ వెన్ రెండు కావాలి నాకు. త్వరగా అందరికందరూ నాకు చాట్ సెక్షన్ లో ఆన్సర్ చేస్తారు. ఎర్త్ సమిట్ అనేది ఎప్పుడు చేశారు అన్నిటికన్నా ఫస్ట్. త్వరగా త్వరగా అందరూ ఆన్సర్ చేయాలి. లాస్ట్ వచ్చే ఇంకా త్వరగా చేయాలి. అయిందా? చెప్తారా అందరూ? రియో డి జెనరియో 1992. రియో డి జెనరియో 1992. ఎస్. సో రియో డి జెనరియోలో 1992లో అన్ని నేషన్స్ ని అడగడం జరిగింది బయోడైవర్సిటీ ఇంకా సస్టైనబుల్ యూటిలైజేషన్ బెనిఫిట్స్ కోసం. ఒక ఫాలో అప్ గా వరల్డ్ సమిట్ అనేది జరిగింది. వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇట్ వాస్ హెల్డ్ ఇన్ 2002 ఇన్ జోహాన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికా. దీంట్లో అయితే 190 కంట్రీస్ స్ప్రెడ్ చేసి దేని కమిట్మెంట్ టు అచీవ్ 2010 a significant reduction in the current rate of biodiversity loss at global, regional and local levels. సో వరల్డ్ సమిట్ ఎక్కడ జరిగింది? ఓకే, వరల్డ్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది? వరల్డ్ సమిట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ అది రాష్ట్రం ఇస్తారు నాకు. వరల్డ్ సమిట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? త్వరగా పెట్టండి టెక్స్ట్. నాకు కింద చాట్ సెక్షన్ లో త్వరగా పెట్టండి. వరల్డ్ సమిట్ వేర్, వెన్, ఈ రెండు కావాలి నాకు. వేర్ ఇంకా వెన్. వరల్డ్ సమిట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? ఫాస్ట్. ఎందుకంటే ఇవే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో అడిగారు అందుకు. సరే, అంటే 160 క్వశ్చన్స్ లో ఆన్సర్స్ ఈక్వల్ గా పెడతారు అంట. 2002 ఇన్ జోహాన్స్బర్గ్. 2010 కాదు. ఎవరైతే 2010 అంటున్నారో తప్పమ్మ వికి. 2010 వరకు వాళ్ళు అచీవ్ చేస్తాం అన్నారు. అదొక టార్గెట్ గా పెట్టుకున్నారు అంతేను. 2002 లో జరిగింది అది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, 2002 లో జరిగింది. జోహానస్బర్గ్, సౌత్ ఆఫ్రికా ఇన్ 2002. మర్చిపోకండి అది. ఓకేనా? సో దాంట్లో ఎన్ని కంట్రీస్ ప్లెడ్జ్ చేసి 190 కంట్రీస్ 2012 కల్లా బయోడైవర్సిటీ లాస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వస్తాం, తక్కువ చేస్తాం అనేసి ప్రామిస్ చేశారు అందరూ. ఒక శబదం తీసుకున్నారు అందరూ. అది అనమాట, ప్లెడ్జ్ చేశారు అందరూ. ఓకే, అది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ చాప్టర్. ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ చాప్టర్ లో మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కొంతమంది స్టూడెంట్స్ కి ఎంసెట్ కి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే మనం మిస్ అయ్యామో అవి ఇంకా కావాలి అంటే ఇంకొక సెషన్ వస్తుంది దీని మీద చిన్నది. దాంట్లో ఎంసెట్ కి సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్పేసి ఇస్తాను. అది మీరు చూసుకుంటే సరిపోతుంది. సో విత్ దాట్ ఆర్ చాప్టర్ ఈస్ ఒఫిషియలీ డన్, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఏం స్టార్ట్ చేయబోతున్నాం అంటే ప్లాంట్ కింగ్డమ్ ఇంకా యానిమల్ కింగ్డమ్ చదువుకోబోతున్నాం. ఓకే, నీట్ ఛానల్లో వచ్చేసి మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ చేస్తాం. బయోలాజికల్ క్లాసిఫికేషన్ అయిన తర్వాత మనం బయోమాలిక్యూల్స్ చదువుకుంటాం ఇన్ నీట్ ఛానల్. సో నీట్ ఛానల్లో నేను మీకు చెప్పేస్తాను కోర్స్ ఎలా ఉంటుందో మనది. ఓకే, సో ఈ మెయిన్ ఛానల్లో వేదాంతు తెలుగులో వచ్చేసి, ఓకే, మనం ఏం చేయబోతున్నాం అంటే అన్నిటికన్నా ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ ప్లాంట్ కింగ్డమ్. నెక్స్ట్ వీక్ మనం ఇవే చేసుకుంటున్నాం.
ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్. ఫస్ట్ ఇవి రెండు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇవి రెండు మనం కంప్లీట్ చేసుకుంటాం అన్నిటికన్నా ఫస్ట్. ఓకేనా, అది అన్నమాట. సో ప్లాంట్ కింగ్డమ్ ఇంక యానిమల్ కింగ్డమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్ ఇంకా కాక్రోచ్ ఏవైతే మీకు ఉన్నాయో, మీకు ఎంసెట్ నీటిలో రెండిట్లోనే ఉన్నాయి. సో ఫ్రాగ్ ఇంకా కాక్రోచ్ ది టైప్ స్టడీ చేసుకుంటాం మనం. ఓకే, ఒక వన్ షాట్ లో చేసుకుంటాం రెండింటిని. ఓకే, సో దట్ ఒకేసారిలో మీకు రెండు క్లియర్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఫ్రాగ్ ఇంకా కాక్రోచ్ వన్ షాట్ లో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇవల్యూషన్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తానమ్మా, కావాలంటే తర్వాత మళ్ళీ చేసుకుంటాం. కానీ ఆల్రెడీ ఐ హావ్ డన్ ఇవల్యూషన్. మీకు కావాలంటే రీసెంట్ గానే చేశాను, జస్ట్ 2 నెలల ముందే చేశాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ నంబర్ 1. ఇది వేదాంత తెలుగులో మనం చేయబోయేది. మనం తెలుగు నీట్లోని బి తెలుగు ఏదైతే నీట్ ఛానల్ ఉందో, నీట్ ఛానల్లో మనం ఏం చేయబోతున్నాం అంటే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ చదువుకుంటాం. బయోలాజికల్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనం ఎలా చదువుకుంటాం అంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదువుకుంటాం. ఓకే, సో బయోలాజికల్ క్లాసిఫికేషన్, దాని తర్వాత బయోమాలిక్యూల్స్ చదువుకుంటాం. సో బయోమాలిక్యూల్స్ ఇప్పుడు అవ్వదు, బయోమాలిక్యూల్స్ సెషన్ ఇప్పుడు మనం చేయట్లేదు. అర్థవం కూడా ఉంది, అర్థవం కూడా చేసుకుంటాం దీని తర్వాత. సో లెటస్ సే అర్థవం కూడా చేద్దాం. ఓకే, లెటస్ డూ అర్థవం ఆల్సో. ఓకే, సో డోంట్ వరీ. అర్థవం అనేది మీకు ఓన్లీ ఎంసెట్ లో ఉంది, ఓన్లీ ఎంసెట్, నీట్ లో లేదు, ఓన్లీ ఇన్ ఎంసెట్. ఇది మీకు నీట్ ఎంసెట్ రెండిట్లోనే ఉంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నీట్ అండ్ ఎంసెట్. ఓకే, క్లియర్, అర్థమైందా? సరేనా? సో బయోమాలిక్యూల్స్ ఒకటి, బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఒకటి. ఓకే, ఇవి రెండు మనం ఎలా చేసుకోబోతున్నాం అంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తాం. సో నార్మల్ సెషన్స్ అందరూ మీరు అటెండ్ అయ్యి ఉంటారు, కానీ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ సెషన్స్ మనం వీటిని చేయలేదు. సో లైన్ టు లైన్ సెషన్స్ చేద్దాం. చేస్తే ఎన్సీఆర్టీ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయిపోతుంది. ఓకేనా, అది అన్నమాట. నీట్ కోసం ఎవరైతే క్లియర్ గా ప్రిపేర్ అవుతున్నారు. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ వీక్. మన నెక్స్ట్ వీక్ ఏం చేయబోతున్నాం నేను మీకు ఇప్పుడే చెప్పేసాను. సో నెక్స్ట్ వీక్ ఏ సెషన్స్ రాబోతున్నాయో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. రాబోయే ఒక 10 రోజుల్లో ఇవే సెషన్స్ అవబోతున్నాయి మనవి. సో ద కమింగ్ 10 డేస్, రాబోయే 10 డేస్ లోని మన సెషన్స్ ఇలాగే ఉంటాయి. అది అన్నమాట. ఓకే, సో బీ ప్రిపేర్డ్. ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం రాబోయే కొన్ని రోజుల్లో. ఓకే, సో మీ అందరికీ ఎలాగో అంటారు సార్, రాబోయే మనం ఏం కవర్ చేసుకోబోతున్నాం ఒక ప్లాన్ అనేది చెప్పండి అంటారు, కాబట్టి అందుకే ప్లాన్ చెప్పేస్తుంది మీకు అందరికీ. ఓకేనా, క్లియర్, ఓకేనా? ఎస్, సరేనా? ఓకే, సో రేపు సెషన్ ఉంటుంది, కాకపోతే రేపు సెషన్ ఐపీ మీద ఒక సెషన్ ఉంటుంది. అది యాక్చువల్ గా నార్మల్ గా మనం ఇంకొక సెషన్ చేస్తాం లేదో డౌట్ఫుల్. సో లెట్ అస్ సీ ఏమవుతుందంటే. ఓకేనా, సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై బై, థ్యాంక్ యూ, బై. ఓకే.